ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే వచ్చింది అంటే చాలు మనం అందరం ఏంటంటే ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ కట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం కదా. అప్పుడు అనుకునేవాళ్ళం ఏంటి ఫ్రెండ్షిప్ డేకి స్కూల్ ఉండట్లేదు అని. తర్వాత పెద్ద తెలుస్తుంది. ఆగస్టు 1 సండే మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది అనమాట. ఇప్పుడు పెద్ద ఈ కొద్దీ అవన్నీ ఎలాగో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. తర్వాత ఇప్పుడు మన పిల్లలు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. పెళ్ళి అయిన తర్వాత అంతకు ముందు వరకు చదువుకున్నప్పుడు లేదంటే కనుక జాబ్ పర్పస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కానీ పెళ్ళి అయిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఎవరికున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంత బిజీ షెడ్యూల్ అయినా కూడా అప్పుడప్పుడు అంటే రోజు మాట్లాడుకోవాలి అన్నదైతే కనుక నేను అన్నగానే అప్పుడప్పుడు మాట్లాడుకున్న ఓల్డ్ అన్ని ముచ్చట్లు అయితే కనుక చెప్పేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా హెల్త్ బాగాలేదా, నాకు రీసెంట్గా అలాగా హెల్త్ బాగాలేనప్పుడు రోజు మా కన్వర్జేషన్ ఏముండదు. మా బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ అయితే అంతా కూడా వీడియో కాల్ అయితే కనుక చేసుకుంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అలాగే ప్రతి వాళ్ళకి ఒక ఫింగర్ కౌంట్లో అయితే కనుక ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఒకవేళ వాళ్ళతో మాట్లాడలేదు, రోజు మాట్లాడే వాళ్ళతో ఒక వీక్ మాట్లాడలేదు, లేదంటే కనుక ఏదో సమ్ సిచ్యువేషన్ వచ్చి మాట్లాడిపోతే బోల్డ్ ఎన్ని విషయాలు ఏదో జరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మీకు కూడా అనిపిస్తూ ఉంటాయా? అలాగే ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఏమీ లేదని పాటలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఖచ్చితంగా నిజమే అనమాట. నేను రిలేటివ్స్ ఆ వాటికన్నిటికన్నా కూడా ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ట్రూగా ఉంటారన్నది మా ఫీలింగ్. నాకున్న ఫ్రెండ్స్లో వాళ్ళందరూ అలా ఉంటారనమాట. అందరినీ ఉద్దేశించి ఏం కాదు, ఏదేమైనా కూడా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా స్కూల్, కాలేజ్, ఆఫీస్ మొత్తం నా చుట్టుపక్కల ఉంటారు కదా. అలాగే ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చక్కగా ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్ని గుర్తు తెచ్చుకొని బాగా లాంగ్ లాస్టింగ్గా వీళ్ళు మర్చిపోయాము అన్న ఉంటుంది కదా, వాళ్ళకైతే కనుక ఈ ఫ్రెండ్షిప్ డేకి ఖచ్చితంగా విష్ చేయండి. థ్యాంక్ యూ.